మరి వేదికపై ఉన్నటువంటి హ్యాపీ ఉమెన్స్ డే అందరూ తప్పకుండా ఉంటుంది ఒకసారి. పంపిస్తే ఫ్యూచర్ మనము తర్వాత సక్సెస్ ఈవెంట్ చేద్దాం ఆఫ్టర్ 2 months. అప్పుడు we will have fun and enjoyment like. కొంచెం డియో కొడుతుంది కౌన్సిలర్స్ మేడం రండి మీరు ఉమెన్స్ మరి వెనకండి కండక్ట్ చేశారు. ఆ గైడెడ్ వన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల మా బ్రెయిన్ డెవలప్మెంట్ జరిగింది. ఇందులో మాకు చాలా యాక్టివిటీస్ అండ్ చాలా ఎక్సర్సైజెస్ చేపిస్తున్నారు. బ్రెయిన్ ఎక్సర్సైజ్ అండ్ ఐ ఎక్సర్సైజ్, మెడిటేషన్ అండ్ ఫన్ వీడియోస్, డ్యాన్స్ కూడా చేపిస్తున్నారు. దీనివల్ల మా మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇది మాకు చాలా యూస్ఫుల్ అని మేము అనుకుంటున్నాము. ఇట్లాంటి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మంచాల కృష్ణ సార్కి అండ్ రిమైనింగ్ సార్కి బ్లైండ్ ఫోల్డ్ సార్ కంపల్సరీ పిల్లలు బ్లైండ్ ఫోల్డ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రార్థిస్తారు కదా సార్. ఆ బ్లైండ్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత సో మనము ఏదైతే బాల్స్ ఇస్తామో ఇది పింక్ బాల్, ఇది బ్లూ బాల్ సార్ వాళ్ళు ఓన్గా ఐడెంటిఫై చేస్తారు సార్. సో ఇవి కార్డ్స్ సార్. ఈ కార్డ్స్ సార్ నంబర్స్ ఉంటాయి సార్. మనం ఇలా బ్లైండ్ ఫోల్డ్ చేసినప్పుడు ఈ నంబర్ ఎంత అని చెప్తే వాళ్ళు చెప్తారు సార్. ఇది ఆరెంజ్ కలర్లో ఉంది, 1 నెంబర్ అని చెప్తారు సార్. ఈజీగా నంబర్స్ కానీ కలర్స్ కానీ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు సార్. మాకు 2 days సెషన్ జరిగింది సార్ మా స్కూల్లో. జరిగిన తర్వాత 3 పిల్లలు సార్ 2 days సెషన్లోనే సార్ వాళ్ళు కొన్ని కలర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. మనకు ఈ ప్రోగ్రామ్ అనేది 9 weeks సెషన్ ఉంది సార్. 9 weeks అవ్వకముందే ఓన్లీ 1 weekలోనే మాకు ఒక 3 పిల్లలు సార్ ఐడెంటిఫై చేశారు సార్. సార్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సార్ ఓన్లీ కలర్ ఐడెంటిఫికేషన్ కాకుండా వాళ్ళ బిహేవియర్లో చాలా మార్పులు కనిపించినాయి. అంటే సైలెంట్గా ఉండడం కానివ్వండి, మంచిగా డిసిప్లిన్గా ఉండడం కానివ్వండి,
స్టార్ట్ చేసి అందరి పిల్లలకి ట్రైనింగ్ అనేది అందేలాగా చూసుకుంటాం సార్. మీకు కృష్ణ సార్, డిఓ సార్ పర్మిషన్, కలెక్టర్ సార్ పర్మిషన్ తీసుకున్నారు. ఎంత కష్టపడ్డారు అనేది మాకు అక్కడికి పోయిన తర్వాత తెలిసింది సార్. మాకు సార్ ఓన్ వెహికల్ తీసుకొని అక్కడ స్టే చేయడానికి పేమెంట్ చేసేసి వెళ్తూ ఉన్నప్పుడు మాకు స్నాక్స్ కూడా అరేంజ్ చేసి మాకు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ చేయించినందుకు మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ బ్రైటర్మెంట్స్ ప్రోగ్రామ్ ఏంటిదంటే టోటల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మనకి బ్రెయిన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఏ పార్ట్ పని చేయకపోతే ఏ లోపం జరుగుతుంది అనేది అక్కడ మేము తెలుసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటిది అని అంటే మనకు అనువంశికత ప్రభావం వల్ల, పరిసరాల ప్రభావం వల్ల ఒక క్లాసులో ఉన్న పిల్లలు అందరూ ఒకేలాగా ఉండరు. కానీ బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రామ్ వల్ల ఎందుకంటే అందరిని ఒకే తాటిపైకి తీసుకురావడం అనేది బ్రైటర్ మైండ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నట్టు. తర్వాత పిల్లల్లో ఇప్పుడు చిన్న చిన్న వాటికే సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. కొందరు పిల్లలు క్రియలుగా తయారు కావడం జరుగుతుంది. అలాంటి పరిస్థితిని అధిగమించడానికి ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళు తట్టుకునే సామర్థ్యం పెంచుకోవడానికి బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో ఏంటి అంటే 9 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ 2 days వీక్లీ వన్స్ ఉంటుంది. ఫస్ట్ 1 వీక్లో మాత్రం 2 సెషన్స్ ఉంటాయి, 2 days ఉంటుంది. దీంట్లో బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఉంటుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, ఐ ఎక్సర్సైజ్ ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్సర్సైజ్ 15 ఉంటాయి. తర్వాత రిలాక్సేషన్ ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది. ఇలా విట్టల్ వారుగా జరిగి లాస్ట్ ఒకటి స్లీపింగ్ మనకు ఒక అదేంటిది సౌండ్తో ఇచ్చేసి మనకి పడుకోబెడతారు. తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే లేచిన తర్వాత మనం ఎంతవరకు అటెన్షన్ చేసినాము అనేది మన రిజల్ట్ అనేది ఈ బాల్స్ ఐడెంటిఫై చేయడంలో ప్లస్ కార్డ్స్ ఐడెంటిఫై చేయడంలో మేడం చెప్పినట్టు తెలుసుకోవడం జరుగుతుంది. ఇది పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు తీసుకునే నిర్ణయానికి కూడా ఉపయోగపడుతుంది. దీనికి మేము ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మంచాల కృష్ణ గారికి, అట్లాగే కృష్ణ గారికి, గంగరాజం గారికి, టీవీ సూర్యం గారికి, మరి ఇక్కడ విచ్చేసిన మహిళా కౌన్సిలర్స్కి, మరి ఇక్కడ విచ్చేసిన ఇంకా కూడా మహిళా మూర్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అండ్ పిఆర్టీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎప్పుడు ముందే ఉంటారు ప్రతి ప్రోగ్రాంలో కాబట్టి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మీ ఫ్యూచర్లో మీరు అందరూ ఈ రోజుతోటి ఇంకా కూడా మంచి మంచి ఫ్యూచర్ మీ అందరికీ ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. మరి మీకు ఏదైతే ఈరోజు మోటివేషన్ స్పీచ్ ఇవ్వడం జరుగుతుందో సరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే పిల్లలకి ఈ ఏజ్లోనే ఖచ్చితంగా అవసరం ఉంటుంది మోటివేషనల్ స్పీచ్. ఎందుకంటే ఇప్పుడు బ్రెయిన్ కానీ వయసు కానీ డెవలప్మెంట్ మీకు ఇప్పుడు అవుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఈ వయసులోనే మీకు ఈ మోటివేషన్ ఇస్తేనే మీరు రానున్న రోజుల్లో ఒక మంచి భవిష్యత్తుకి మీరు బాటలు వేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఒక్క వయసులో మీకు మోటివేషన్ అనేది లేకపోతే ఇప్పుడు ఈ కరోనా ఎప్పుడైతే వచ్చిందో కరోనా టైం నుంచి ప్రతి ఒక్కరు ఫోన్కి బానిసపడడం జరిగింది. మరి ఫోన్లో చాలా మంది ఆ ఫోన్లో ఏదైతే యూట్యూబ్ ఉందో ఇంకా చాలా అనవసరమైన థింగ్స్ అన్ని చూస్తూ బ్రెయిన్ అనేది చెడుకి ఎక్కువ అలవాటు అయిపోయింది. సో ఆ చెడు నుంచి తప్పించుకోవడానికి, మంచికి డెవలప్ అవ్వడానికి ఇలాంటి మీకు మోటివేషన్ కంపల్సరీ అవసరం. సో ఇలాగే మీరందరూ మోటివేషన్ అవుతూ ఒక ఈసారి చెప్పిందే కాకుండా మన తల్లిదండ్రులని ఫస్ట్ మనం మోటివేట్గా తీసుకోవాలి. వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని కనిండ్రు, ఎంత కష్టపడి మనల్ని పెంచిర్రు, అవన్నీ ఒక మోటివేషన్ మన లైఫ్కి ఆదర్శంగా ఖచ్చితంగా అందరినీ తీసుకోవాలి. అట్లాగే మన కోసం గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎంతమంది ఆడవాళ్ళు మన కోసం యుద్ధాలు చేసినప్పుడు మనం ఎంత స్వేచ్ఛ వాయులు ఈరోజు పీల్చుకుంటున్నామో మరి అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఫోన్లు ఆ ఫోన్లు కాదు మన లైఫ్. ఆ ఫోన్లలో చాలా చెడు ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ఫోన్లన్నీ పక్కకు పడేసేయండి. ఇలాంటి మంచి మంచి మీరు ఏదైతే డెవలప్మెంట్ అవుతుందో మీ బ్రెయిన్ దానికి మీరు ఎక్కువ మోటివేట్ అవుతూ ఉండండి. అవుతేనే రేపు రానున్న రోజుల్లో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒకటే ఈరోజు సంతోషం కావాలా, రేపున్న సంతోషం కావాలా? ఈరోజు సంతోషం కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్ల వరకే ఉంటుంది. రానున్న భవిష్యత్తులో వచ్చే సంతోషం జీవితం మొత్తం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ రానున్న సంతోషం కోసమే చూస్ చేసుకోవాలి. మరి ఈరోజు సంతోషం కావాలి అని కూడా ఫోన్లు అందరూ పట్టుకోవచ్చు, రానున్న సంతోషం కావాలంటే ఫోన్లు అందరూ పక్కెట్టవచ్చు. అంటే ఫోన్ అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దాన్ని మంచి కంటే చెడుకి ఎక్కువ యూజ్ చేసుకుంటారు కాబట్టి ఈ రకంగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు స్కూలే, ఇంకా రానున్న రోజులు మీరు కాలేజ్కి వెళ్తారు. కాలేజ్ వెళ్ళిన తర్వాత మీకు ఇంకా కూడా మీ మైండ్ అనేది ఇంకా చెడుకి ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది.
సో ప్లీజ్ అందరూ ఏదన్నా ఒక చిన్న తప్పు చేయాలి అని మీకు అనిపించిన రోజు నాడు ఫస్ట్ మీ అమ్మని మీ నాన్నని గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకున్నప్పుడు ఎవరు కూడా తప్పు చేయాలన్న ఆలోచన రాదు. ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా మనం బ్యాక్వర్డ్ కావద్దు. సో అందరూ కూడా దయచేసి మీరందరూ నా పిల్లలే కాబట్టి నేను ఒక తల్లిగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి పిల్లలే నాకు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ మంచిని చూస్ చేసుకొని జగిత్యాల జిల్లాకి ఇంత మంచి ఫౌండేషన్ నిర్వహించిన కృష్ణ గారికి మీరందరూ ఒక గిఫ్ట్, మనందరం జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఉన్న పిల్లలందరూ ఇలాంటి ఒక మంచి ఫౌండేషన్ ద్వారా మీరందరూ చదువుకుంటున్నందుకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. తల్లిదండ్రులకు, కన్న తల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకి, అట్లాగే చదువు చెప్పిన గురువులకి, అందరికీ ప్రతి ఒక్కరికి మన కోసం గతంలో పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా మనం మంచి గిఫ్ట్ ఇవ్వాలి. సో ఈ రోజు నుంచి మీరందరూ ఒక మోటివేషనే కాదు, మీరు ఒక లైన్ పెట్టుకోండి. నేను ఇలా అయితేనే ఉంటాను, రేపు పొద్దున నా గోల్ ఇది అని చెప్పేసి మీరు అందరూ పెట్టుకుంటే ఖచ్చితంగా లైఫ్లో మీరందరూ గోల్ రీచ్ అవుతారు. ఏమున్నదిలే ఈ రోజు ఉన్నది రేపు కూడా ఎట్లుంటుందో అని ఎవరు అనుకోవద్దు. కంపల్సరీ రేపు మీలో ఉన్న చాలా మంది ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఒక గూగుల్లో జాబ్ కొట్టచ్చు. సో మీరందరూ ఒక మోటివేషనే కాదు, మీరందరూ ఒక బ్యాలెన్స్గా మీరు ఉండి సో మీ లైఫ్ని ఒక ప్యానల్గా, ఒక లైన్గా మీరు సెట్ చేసుకుంటే రానున్న రోజులలో మీరే భవిష్యత్తు, మీ అందరి భవిష్యత్తు వల్ల మేము కూడా హ్యాపీగా ఉంటాం. మా జగిత్యాల పిల్లలు జెమ్ అని చెప్పుకోవడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మా అందరికీ మంచి పేరు తీసుకురావాలి. మీ అమ్మ నాన్నకే కాదు, మా అందరికి కూడా మంచి పేరు వస్తుంది మీ వల్ల. కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ రానున్న భవిష్యత్తులో మా బ్యూటిఫుల్ రోజెస్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఓకే.